హాయ్ అందరికీ. నా పేరు కీర్తి. నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది దట్ స్ట్రీట్ డాగ్ యాక్సిడెంట్స్ ఆర్ బీయింగ్ ఇంక్రీజ్డ్. సో, స్లోగా డ్రైవ్ చేయండి, చూసుకొని డ్రైవ్ చేయండి అని. హైవేలోని ఫాస్ట్‌గా వెళ్ళినప్పుడు డాగ్ ఎదురుగా వచ్చింది, యాక్సిడెంట్ అయింది అంటే ఒక అర్థం ఉంది. ఓకే. సందుల్లో ఓకే. చిన్న చిన్న సందుల్లో కూడా ఏదో ఒక మూలన ఒక డాగ్ పడుకుంటే దాని మీద నుంచి కూడా కారు ఎక్కించుకొని వెళ్ళిపోతే అది ఎవరి తప్పు అవుతుంది? డాగ్ తప్పా? డ్రైవ్ చేస్తున్న పర్సన్‌ది తప్పా? ఒక 3 డేస్ బ్యాక్ ఈ ఇన్సిడెంట్ మా స్ట్రీట్లో జరిగింది. ఒక సైడ్‌కి పడుకుంది ఈ డాగ్. బట్ అంత సైడ్‌కి పడుకున్నా సరే వాడెవడో దాని మీద నుంచి ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. ఒక్క టైర్ కాదు 2 టైర్స్ కూడా ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. కనీసం ఆగలేదు. బికాస్ ఆఫ్ దట్ యాక్సిడెంట్ షీ లాస్ట్ హర్ 2 లెగ్స్. ఇందులో సాడ్ పార్ట్ ఏంటంటే తను ప్రెగ్నెంట్ కూడా. ఇప్పుడు తనకి సర్జరీ చేయాలి అంటే అనస్థీషియా ఇచ్చినప్పుడు తన బేబీస్ అనేవి అబౌట్ అయిపోతాయి. అలా అని సర్జరీ చేయకుండా వదిలేస్తే తన బ్యాక్ సైడ్ జాయింట్స్ అనేవి ఫుల్‌గా బ్యాక్‌కి వెళ్ళిపోయి ఫ్యూచర్‌లో ఇంకా నడవకుండా అయిపోతుంది తనకి. డిలే చేయకుండా దీనికి సర్జరీ చేయాలి కాబట్టి రేపు మండే దీనికి సర్జరీ. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఫన్సో లేకపోతే సింపతినో కాదు. మాకు కావాల్సింది మనుషుల్లో అవేర్నెస్.